మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగునుగాక. మన ధ్యాన లేఖన గ్రంథము సామెతల గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. భక్తిహీనులు దేశములో నుండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు. ప్రిలరా, మనం చదివినటువంటి లేఖన భాగమును మనం ఆలోచన చేస్తే, యథార్థవంతులు దేశమందు నివసిస్తారని, లోపము లేని వారు దానిలో నిలిచి ఉంటారని, భక్తిహీనులు దేశములో ఉండకుండా నిర్మూలం చేయబడతారని, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడతారు అనే మాటను మనం చూస్తున్నాం. నేటి మన ధ్యానాంశము విశ్వాసఘాతకులు. విశ్వాసఘాతకం అంటే ఏమిటి? విశ్వాసఘాతకుల యొక్క జీవితం ఎలాగ ఉండబోతుంది? ఎందుకు వారు దేశంలో ఉండకుండా పెరికివేయబడతారు? వారి భవిష్యత్తు ఎలాగ ఉండబోతుందో మనం ధ్యానం చేయబోతున్నాం. విశ్వాసఘాతకులు అనగా కృతజ్ఞత లేనివారు, నమ్మక ద్రోహులు, చేసిన మేలులను, ఉపకారములను, కార్యములను మరిచి జీవించేవారు. పెంచిన వారిని, పోషించిన వారిని, గొప్ప చేసిన వారిని, బ్రతుకునిచ్చినటువంటి వారిని కూడా ఎదిరించి ద్రోహం చేసేటటువంటి జీవితమే విశ్వాసఘాతుకమైన జీవితం. ప్రియులారా, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మన జీవితాల్లో విశ్వాసఘాతకులుగా ఎన్నడూ మనం ఉండకూడదు. విచారం ఏమిటంటే, సిగ్గుచేటు ఏమిటంటే, దేవుని పిల్లలము అనుకుంటున్నటువంటి వారి జీవితాల్లోనే, క్రైస్తవ కుటుంబాల్లోనే చాలామంది కట్టుకున్న భార్య పట్ల, భర్త పట్ల, తల్లిదండ్రుల పట్ల, అలాగే పోషించి ఆదరించి గొప్ప చేస్తున్న దేవుని పట్ల విశ్వాసఘాతకులుగా మారి జీవిస్తున్నటువంటి వారిని మనం చూస్తున్నాం. ఇది మంచి పరిణామం కాదు, క్షేమకరం అంతకన్నా కాదు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును ఉద్దేశిస్తూ మాట్లాడుతూ చాలాసార్లు వారు దైవ కార్యాలను మరిచిపోయి, దేవుడు చేసిన మేలును విడిచిపెట్టి, ఆయనను విడిచి అన్య దేవతలను అనుసరిస్తున్నటువంటి సమయంలో వారి విశ్వాసఘాతుకమైనటువంటి జీవితాన్ని గద్దిస్తూ వచ్చాడు. మీరు ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం చదివితే, అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా, నిశ్చయముగా మీరును నాకు విశ్వాసఘాతుకులైరి, ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, చూడండి, ఒక స్త్రీ తన పురుషునికి, తన భర్తకు, తన నమ్మిన భర్తకు విశ్వాసఘాతుకురాలైనట్లుగా మీరు నా పట్ల విశ్వాసఘాతకులుగా మారిపోయారు, నన్ను మరిచిపోయారు, మీరు నన్ను విడిచి ఘోరమైన దుష్కార్యాలు చేయటానికి, వ్యర్థతను అనుసరించడానికి మీరు సిద్ధపడిపోయారు అని మాట్లాడటం మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు దేవుని పట్ల మాత్రమే కాదు, ప్రతి భార్య
తన భర్త పట్ల నమ్మకంగా ఉండాలి. ప్రతి భర్త తన భార్య పట్ల నమ్మకంగా ఉండాలి. కానీ ఈరోజు చాలామంది నమ్ముకున్న భార్యల పట్ల, నమ్ముకున్న భర్తల పట్ల విశ్వాసఘాతుకులైపోయేటటువంటి వారుగా ఉంటున్నారు. దేవుడు ఇక్కడయ్యా అదే మాట తెలియజేస్తున్నాడు. స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతుకురాలైనట్లుగా మీరు నా పట్ల అలాగ మారారు. పెంచి పోషించిన తల్లిదండ్రుల్ని పట్ల విశ్వాసఘాతుకులుగా మారుతున్నటువంటి వారు ఉన్నారు. ఉన్నతమైన స్థితిలో నిలబెట్టిన దేవుని పట్ల విశ్వాసఘాతుకులుగా మారుతున్న వారు ఉన్నారు. కనుక ఈ మాటలు మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇంకంత మాత్రమే కాదు, మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 15-16 వచనాలు మనం చదివితే, కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఎలాగూ చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగిను, దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేసిన కదా. కాగా మిమ్ముని మీరే జాగ్రత్త చేసుకొని యవనమున పెండ్లి చేసుకొనిన మీ భార్యల విషయంలో విశ్వాసఘాతుకులుగా ఉండకుడి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనసులను కాచుకొనుడి, విశ్వాసఘాతుకులు కాకుడి. ఇంతకుముందు మనం చదివిన వచనంలో స్త్రీ తన భర్త పట్ల విశ్వాసఘాతుకురాలైనట్లుగా ఇక్కడ పురుషుడు తన భార్య పట్ల విశ్వాసఘాతుకుడిగా మారిన స్థితి. కొంతమంది యవన కాలమందు పెండ్లి చేసుకున్నటువంటి భార్యలను విసర్జించి విడిచిపెట్టేస్తున్నారు, వారిని దూరం చేసుకుంటున్నారు. అందుకని దేవుడు అంటున్నాడు, భార్యలను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ గనుక అట్టివి మీలో నుండి తొలగించుకోండి, సరిచేసుకోండి. నీ పెండ్లి భార్య కదా, ఆమె నీ తోటిది కదా, నీ నిబంధనకు పాత్రురాలు కదా, నువ్వు ఆమెను ఎలాగ విసర్జించగలుగుతావు? కాబట్టి పురుషులైనా స్త్రీలైనా ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీ మనసులను కాచుకొనుడి, విశ్వాసఘాతుకులు కాకుడి. మనలో ఎవరో విశ్వాసఘాతుకులుగా ఉండకూడదు. తీర్మానించుకున్నా, ఒప్పందం కలిగి ఉన్నా, జీవితకాలం ఆ ప్రమాణాన్ని, ఆ నిబంధనను కొనసాగించేటటువంటి వారుగా ఉండాలి. ప్రియులారా, ఈ మాటలు వింటున్నటువంటి మనం ఆలోచన చేయగలిగిన వారుగా, పరిశీలన చేయగలిగినటువంటి వారుగా ఉండాలి. చాలామంది చేసిన ప్రమాణాలను మరిచిపోతున్నారు, నిబంధనను మరిచి జీవిస్తున్నారు. దేవుని పిల్లలుగా దేవునితో కూడా మనం ఒప్పందం చేసుకున్నాం, తీర్మానించుకున్నాం, ఆయన బిడ్డలుగా ఉంటామని, ఆయన కొరకు బ్రతుకుతామని. కనుక నిబంధనను మీరొద్దు. నిబంధనను మీరటమే విశ్వాసఘాతుకమైన జీవితం. మీరు హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం చదివితే, ఆదాము నిబంధనను మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతుకులై నా నిబంధనను మీరి ఉన్నారు అంటున్నాడు. తినవద్దన్న పండు తిని ఆజ్ఞను అతిక్రమించి నిబంధనను మీరిన ఆదాము వలె మీరు కూడా నిబంధన మీరి ఉని నా దృష్టికి విశ్వాసఘాతుకులయ్యారని దేవుడు తన ప్రజలను ఉద్దేశించి చెబుతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ తల్లిదండ్రుల పట్లైనా, నీ సేవకుల పట్లైనా, నిన్ను నమ్మిన నీ భార్య పట్ల, భర్త పట్ల, ఎవరి పట్లైనా, స్నేహితుల పట్లైనా ద్రోహంగా వ్యవహరించొద్దు, విశ్వాసఘాతకులుగా మారొద్దు. అది మంచి జీవితం కాదు. అలాగ జీవించేవారి జీవితాల్లో భయంకరమైన పరిణామాలను
అనుభవించవలసి వస్తుంది. దేవుని లేఖనాలను మనం పరిశీలిద్దాం. ఎందుకు దేవుడు విశ్వాసఘాతకులుగా ఉండొద్దని చెబుతున్నాడు? వారి భవిష్యత్తు ఎలాగుండబోతుందో, వారి జీవితాల్లో ఏం పొందుకొనబోతున్నారో లేఖనాలను ఆలోచించుదాం, పరిశీలించుదాం. మీరు సామెతల గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనం చదివితే, యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు. ప్రియులారా, విశ్వాసఘాతకులు ఎటువంటి వారంటే విశ్వాసఘాతకులు దురాశ గలవారు, చెడ్డ ఆశలతో, చెడ్డ కోర్కెలతో నింపబడిన వారు. వారు తమ దురాశల వలనే పట్టబడతారు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశల వలన మరులు కొల్పబడి, ఏడవబడి, శోధించబడుతున్నాడని వాక్యంలో రాయబడటం మనం చూస్తాం. దురాశ గర్భం ధరించి పాపమును కంటే పాపము పరిపక్వమై మరణమును కంటుంది. విశ్వాసఘాతకులు వారు కలిగి ఉండే చెడ్డ ఇచ్ఛలో, చెడ్డ కోరికలో ఎవరి పట్లైనా వారు కనపరిచే ఆ దురాశల వల్లనే వారు పట్టబడతారు. వారు పాడైపోయేవారుగా, పతనమైపోయేవారుగా ఉంటారు. కాబట్టి మొట్టమొదటి విషయం, విశ్వాసఘాతకులు తమ దురాశల వలన పట్టబడతారు. మీరు 13వ అధ్యాయం 2వ వచనం చదివితే, నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవించును, విశ్వాసఘాతకులు బలత్కారము చేత నశించుదురు. రెండవది, విశ్వాసఘాతకులు బలత్కారంగా వ్యవహరిస్తారు. మంచి ఆలోచనలు, సత్యమైన ఆలోచనలు, వీరిని మనం నమ్ముకొని జీవించారు, మనకు బ్రతుకునిచ్చారు, మనకు జీవాన్ని ఇచ్చారు, వీళ్ళు మనల్ని పెంచి పోషించారు, గొప్ప చేశారు అని దేవుని విషయంలో కానీ, భౌతిక సంబంధమైన తమ కుటుంబ పరంగా ఉన్న వ్యక్తుల విషయంలో కానీ వారు ఆలోచన కలిగి ఉండరు, బలత్కారంగా వ్యవహరిస్తారు. అందుకని వారు బలత్కారం చేతే నశిస్తారు. చూడండి, విశ్వాసఘాతకుడుగా ద్రోహం చేసేవాడికి నీతి యొక్క విలువ తెలియదు, సత్యం యొక్క విలువ తెలియదు. నమ్మిన వానికి ద్రోహం చేస్తున్నప్పుడు ఎంత బలత్కారుడైపోయాడో గమనించక, యోచించక ఉండేటటువంటి జీవితాన్ని బట్టి అతని బలత్కారమే అతన్ని నశింపచేస్తుంది. ప్రియులారా, ఈ మాటలను మనం ఆలోచన చేయగలగాలి, ఈ మాటలు మనం పరిశీలించగలగాలి. ఇంకా అంత మాత్రమే కాదు, మీరు ఎహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 12, 13 వచనాలు మనం చదవగలిగితే అక్కడ మరొక మాటను వివరిస్తున్నాడు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతుకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. మూడవది, విశ్వాసఘాతకులు నిర్మూలము చేయబడతారు. మనం చదివిన ఆరంభ వచనంలో వారు పెరిగివేయబడతారు అనే మాటను మనం చదివాం. ఇక్కడ అంటున్నాడు, ఏ దేశమైతే, ఏ దేశమైనా, ఏ వ్యక్తి అయినా, ఏ మనుషుడైనా తను నమ్మినటువంటి వారి పట్ల, దేవుని పట్ల విశ్వాసఘాతుకుడై దేవునికి విరోధంగా పాపం చేస్తారో దేవుడు ఆ ప్రాంతాన్ని, ఆ మనుషులను నిర్మూలన చేస్తానంటున్నాడు. ఆ ప్రాంతం మీద నేను కరువును పంపుతాను,
ఆ ప్రాంతం మీద నేను ఖడ్గాని పంపుతాను, భయంకరమైన శిక్షను నేను పంపుతాను. అటువంటి ప్రాంతంలో నోవాహు, దానియేలు, ఏబు లాంటి నీతిపరులున్న, భక్తిపరులున్న వారు తమ్మును తామే రక్షించుకుంటారు, కానీ మిగతా వారిని ఎవరిని కాపాడలేరు. అనగా విశ్వాసఘాతకులు ఎంతగా నిర్మూలన చేయబడతారో, ఎంతగా శిక్ష పొందుకుంటారో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. కనుక హెచ్చించి, గొప్ప చేసి, దీవించి, ఆశీర్వదించే దేవుని పట్లే విశ్వాసఘాతుకాన్ని కనపరిచినటువంటి వారు నిర్మూలన చేయబడకుండా ఎలాగుంటారు? ఈ మాటలు మనం గమనించి యోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. 4వది పరిశీలించగలిగితే 68వ కీర్తన 6వ వచనంలో ఇలాగ రాయబడింది: దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసిస్తారు. జీవం లేని, ఎలుగు లేని నిర్జల చీకట దేశంలో భయంకరమైనటువంటి స్థితిలో వారు జీవించేవారు ఉంటారు. వారు మరలా తిరిగి కట్టబడతారని కానీ, వారికి వేరైనను చిగురైనను పుడుతుంది అనేటటువంటి ఆశ ఉండదు. నిర్జల దేశమందు నివసిస్తారు. చీకటి బెలమలోనికి త్రోయబడతారు. భయంకరమైన జీవితాన్ని అనుభవించగలుగుతారు. కాపాడగలిగేవారు లేక, రక్షించగలిగేవాళ్ళు లేక, సహాయం చేసేవాళ్ళు లేక చీకటిలో ఆక్రందనలో చేసేవారుగా ఉంటారు. ఇది విశ్వాసఘాతకుల యొక్క భవిష్యత్తు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కుటుంబంలో నీ భర్త పట్ల నువ్వు ఎలాగుంటున్నావు? నీ భార్య పట్ల నువ్వు ఎలాగుంటున్నావు? నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు ఎలాగుంటున్నావు? నీ స్నేహితుడి పట్ల నువ్వు ఎలాగుంటున్నావు? నిన్ను నమ్మి నీకు ఆశ్రయం ఇచ్చి, నిన్ను నమ్మి నీకు పని కల్పించి, నిన్ను నమ్మి నీకు సహాయం చేసి, నిన్ను నమ్మి నీకు చేయూతనిచ్చి, నిన్ను నమ్మి నిన్ను ధైర్యపరుస్తున్నటువంటి నీ సహోదరుల పట్ల, నీ మిత్రుల పట్ల నువ్వు ఎలాగ వ్యవహరిస్తున్నావు? నమ్మిన వారికి ద్రోహం చేస్తున్నావా? నిన్ను గొప్ప చేసి, దీవించి, ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టిన దేవుని పట్ల విశ్వాసఘాతుకుడువై, విశ్వాసఘాతుకురాలువై వ్యవహరిస్తున్నావా? ఏమాత్రం ఇటు జీవితం మంచిది కాదు. ఇటు జీవితం క్షేమకరమైనది కాదు. ఈ మాటలు వింటున్నటువంటి మనం పరిశీలన చేయాలి. ఇంకా ధ్యానం చేస్తే చాలా విషయాలు మనం లేఖనాల్లో పరిశీలించగలం. కానీ మచ్చుకు ఈ విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసఘాతకులు తమ దురాశల వలనే పట్టబడతారని, విశ్వాసఘాతకులు బలత్కారం చేత నశిస్తారని, విశ్వాసఘాతకులు నిర్మూలన చేయబడతారని, విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసిస్తారని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మనం విశ్వాసఘాతకులుగా ఉంటే నమ్మిన వారిని మోసం చేసావా? ఆశ్రయం ఇచ్చిన వారిని మోసం చేసావా? నమ్మిన వారికి ద్రోహం చేసావా? గొప్ప చేసిన దేవునికి ద్రోహం చేసి విశ్వాసఘాతకుడివై, విశ్వాసఘాతకురాలవై ఉన్నావా? ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నేను దీవెనలో ఉన్నాను, ఈరోజు నాకు ధనం ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, అధికారం ఉందని నువ్వు అనుకోవచ్చు. అవేమీ భవిష్యత్తులో నిన్ను కాపాడలేవు. ఈరోజు నువ్వు ద్రోహం చేసి విశ్వాసఘాతకుడివై అనుభవిస్తున్నటువంటి ఏ సమృద్ధి భవిష్యత్తులో నీకుండదో. చీకటి బెలములో త్రోయబడి ఆక్రందనలు చేసే రోజు ఒకటి ఉంది. అటువంటి పరిస్థితులు మనకు దాపురించకముందే, అటువంటి పరిస్థితులు మన మీదకు రాకముందే
ఎవరి పట్ల ఏ విషయంలో నమ్మక ద్రోహం చేశామో, నమ్మిన వారి పట్ల ఏ రీతిగా విశ్వాసఘాతుకంగా వ్యవహరించామో సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం, పశ్చాత్తాపడదాం, దేవుని వైపు తిరిగి వేడుకుందాం. ఎవరికి నమ్మక ద్రోహం చేసేవో క్షమించమని వేడుకో. నీ బలహీనతను, నీ పాపాన్ని దేవుని తట్టుకు తిరిగి ఒప్పుకో. నువ్వు ఒప్పుకొనగలిగితే, నువ్వు విడిచిపెట్టగలిగితే, నువ్వు ఆయన వైపు తిరిగి పశ్చాత్తాపపడగలిగితే ఆయన విశ్వాసఘాతుకులను సహితం గుణపరచగలిగేవాడు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం చదివితే, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారిను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును అంటున్నాడు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. నీ బలహీనతను నువ్వు గుర్తెరిగి, నీ ద్రోహాన్ని నీవు గ్రహించి, నువ్వు ఎవరి పట్ల ఏ రీతిగా జీవించావో వాటన్నిటిని విడిచి దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడగలిగితే ఆయన నిన్ను గుణపరుస్తాడు, నిన్ను క్షమిస్తాడు, ఉన్నతంగా నీతో స్నేహిస్తాడు. ఎవరి పట్ల నమ్మక ద్రోహంగా చేసావో వారి పట్ల మరలా నీ నమ్మకత్వాన్ని వెల్లడిపరుస్తాడు, తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. కనుక ఆయన వైపు తిరుగుదాం, ఆయనకు లోబడదాం, సరిచేసుకొని ఉన్నతమైన కృపలకు పాత్రులమవుదాం. అట్టి సహాయాన్ని దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినాన మీరు మాతో మాట్లాడారు తండ్రి. మేము నమ్మక ద్రోహులుగా, విశ్వాసఘాతుకులుగా ఎవరి పట్ల మేము ఉండకూడదని మీరు మాతో మాట్లాడారు. ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి నిబిడను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నమ్మిన వారిని, ఆదరించిన వారిని, బలపరిచిన వారిని, గొప్ప చేసిన వారిని మరిచి విశ్వాసఘాతుకంగా మారి జీవిస్తున్న వారి జీవితాలను సరిచేయండి స్వామి. సరి చేసుకోనగలిగినటువంటి స్థితిని వారికి దయచేయండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. ఈరోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ కృపలతో ఆవరింపమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని నిత్య సహవాసము సదా మనందరికి తోడయుండును గాక. ఆమేన్.